సాధారణంగా మనం అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన యొక్క కాన్ఫిడెన్స్ కేవలం మన డ్రెస్సింగ్ కానీ మన హెయిర్ స్టైల్ అపియరెన్స్ మీద కాదు డిపెండ్ అయి ఉండేది, మన స్మైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది డ్రెస్సింగ్ బాగా చేసుకుంటారు, మంచిగా రెడీ అవుతారు, బట్ కొంతమంది హ్యాపీగా నవ్వలేరు అనమాట. సో ఎందుకు? వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి ఎత్తు వంకర పళ్ళు ఉండొచ్చు, లేదా పళ్ళ మధ్యలో ఎక్కువ సందులు ఉండొచ్చు, లేదా పళ్ళ మధ్యలో ఎక్కువ కలర్ పట్టేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క జా షేప్ కానీ కొంత అటు ఇటుగా ఉండొచ్చు. దానివల్ల వాళ్ళ ఒక ఫిజికల్ అపియరెన్స్ మీద, ముఖ్యంగా స్మైల్ మీద కాన్ఫిడెన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతా అంతా బాగానే ఉంటుంది. సో అలాంటి పీపుల్కి మనకి జనరల్గా ఇప్పుడు జరిగే ట్రెండ్లో ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అని అంటారు అనమాట. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? సో అందులో ఇన్స్టెంట్ స్మైల్ డిజైనింగ్ అని, పర్మనెంట్ స్మైల్ డిజైనింగ్ అని మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నారో స్మైల్ పరంగా, వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనేది ఒక వరం లాంటిది. సో స్మైల్ డిజైనింగ్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. స్మైల్ డిజైనింగ్ అంటే కేవలం జస్ట్ టీత్ అనేది కాదండి. స్మైల్ డిజైనింగ్లో మన టీత్ యొక్క కలర్ ఏ విధంగా ఉంది, టీత్ యొక్క షేప్ ఏ విధంగా ఉంది, టీత్ చుట్టూ ఉండే గమ్స్ యొక్క షేప్ ఏ విధంగా ఉంది, అంటే చిగుర్ల యొక్క షేప్ ఏ విధంగా ఉంది, మనం నవ్వినప్పుడు మన పెదాల యొక్క హైట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి. అదే కాకుండా జా యొక్క హైట్ ఏ విధంగా ఉంది, కింద జా మరీ ముందుకుందా లేదా వెనక్కుందా, లేదా అప్పర్ జా మరీ ముందుకుందా లేదా అనేది మనకి స్మైల్ డిజైనింగ్లో టోటల్గా ఇవన్నీ ఒక పార్ట్గా వస్తాయి. నెక్స్ట్ అదే కాకుండా మనకి లిప్ యొక్క లైన్ అనమాట, మన పెదాల యొక్క లైన్ ఏ విధంగా ఉంది, కింద పెదాలు ఏ విధంగా ఉన్నాయి లైన్, పై పెదాల లైన్ ఏ విధంగా ఉంది, నవ్వినప్పుడు చిగుళ్ళు కనిపిస్తున్నాయా లేదా. అంటే ఉదాహరణకి మీరు సెలబ్రిటీ చూసినట్లయితే కనుక హీరో నాగ చైతన్య అతను స్మైల్ చేసినప్పుడు తన యొక్క చిగురులతో పాటు పళ్ళు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో అది దాన్ని హై స్మైల్ గమ్ లైన్ అంటారు. ఇంకొక యాక్టర్ మీరు మహేష్ బాబు కనుక చూసినట్లయితే కనుక ప్రీవియస్గా ఒక 4-5 years బ్యాక్ మూవీస్ చూస్తుంటే ఆయన టీత్ చాలా చిన్నగా అరిగిపోయి చాలా బ్లాక్ లైట్గా కలరేషన్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఆయనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉందని ఆయన చెప్పారు. సో దాని తర్వాత రీసెంట్ మూవీస్లో చూసినట్లయితే ఆయన టీత్ పైన మనకి హాలీవుడ్ స్మైల్ అంటే వెనీర్స్ లాంటి ట్రీట్మెంట్ చేయించుకున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా బయటకు స్మైల్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లాంటి స్మైల్స్ మీకు కూడా కావాలి అంటే మనం స్మైల్ డిజైనింగ్ ద్వారా వెళ్ళాలి. ఇన్స్టెంట్ స్మైల్ డిజైనింగ్ అంటే జస్ట్ 1 dayలోనే మనకి స్మైల్ డిజైనింగ్, లేదు 1 weekలోనే స్మైల్ డిజైనింగ్, మన యొక్క స్మైల్ని ఇంప్రూవ్ చేసే పద్ధతులు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి టీత్ వైటనింగ్ అనమాట. సో టీత్ వైటనింగ్ అనేది స్మైల్ డిజైనింగ్ కిందనే వస్తుంది. ఎవరికైతే టీత్ కలరేషన్ అంటే డార్క్ కలర్గా ఎక్కువ అనిపించిన పళ్ళు రంగు మారిపోయినాయి అనిపిస్తే వాళ్ళు టీత్ బ్లీచింగ్ ప్రొసీజర్ ద్వారా టీత్ వైటనింగ్ అని చేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చేసి మనకి టీత్ గ్యాప్స్ అనమాట. కొంతమందికి టీత్ గ్యాప్స్ ఉంటే దానివల్ల వాళ్ళకి ఏంటంటే పెళ్లి చూపులకు పోవడానికి ఇబ్బంది అవ్వడం, స్మైల్ ఇవ్వడానికి ఇబ్బంది పడడం లాంటివి జరుగుతుంటాయి. సో ఆ ఇన్స్టెంట్గా గ్యాప్ క్లోజ్ అవ్వాలి అనుకుంటే మనకి పళ్ళ మధ్యలో మనకి సిమెంట్ లాగా పెట్టేసి టూత్ కలర్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారంటే, అంటే దాన్ని దగ్గర ఆ టూత్ కలర్ లాగే ఉండేటట్టు మనకి చేసిన తర్వాత ఆ టూత్ మధ్యలో గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో దానివల్ల పళ్ళ మధ్యలో సందులు తగ్గిపోయి వాళ్ళ స్మైల్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి ఇదే సిమెంట్ కొంతమందికి ఫ్లోరోసిస్ కండిషన్ ఉంటుంది. ఎవరికైతే ఫ్లోరైడ్ బాధితులు ఉంటారో వాళ్ళకి పళ్ళలో ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే బై బర్త్ మనకి ఆ పర్మనెంట్ పళ్ళు కలర్ మారిపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే జనరల్గా మనం పళ్ళ మీద ఒక 1 mm లేయర్ అనమాట, 0.5 to 1 mm లేయర్ లాగా మన టూత్ కలర్ సిమెంట్తో మొత్తం క్లోజ్ చేసి పాలిషింగ్ చేసి ఫినిషింగ్ చేస్తాం. సో ఇది కూడా ఇన్స్టెంటే అనమాట. సో దానివల్ల చేయడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళకి ఇన్స్టెంట్ జస్ట్ ఒక 1 hour సిట్టింగ్లో మనకి 1 to 2 hours సిట్టింగ్లో మనకి పైన కింద పళ్ళు ఫ్రంట్ టీత్ మనము పైన కవర్ లేయర్ లాగా కవర్ చేస్తాం సిమెంట్ లేయర్తో. సో దానివల్ల ఏంటంటే ఆ లోపల ఏదైతే కలర్ ఉందో టీత్ పైన కలర్ అది మనకి కవర్ అయిపోతుంది, మాస్క్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఇన్స్టెంట్గా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏంటంటే చిగుర్లు బాగా నల్లగా ఉంటాయి, నల్లగా ఉండేసరికి కూడా వాళ్ళు కొంతమంది నవ్వలేరు, ఎందుకంటే చిగురులో మనకి మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల చాలా డార్క్ కలర్గా ఉంటుంది. అది జెనెటికల్ అనమాట, కొంతమంది జెనెటికల్ ఉంటుంది. సో జనరల్గా ఇది కూడా మనం ఇన్స్టెంట్గా నల్లగా ఉండే చిగుర్లను మనం పింక్ కలర్గా కూడా చేయొచ్చు. సో ఏ విధంగా అంటే ఎవరికైతే చిగుర్లు బాగా డార్క్గా ఉన్నాయనుకోండి దాన్ని మనము పై లేయర్ని మనం బర్న్ చేసేస్తాం, అంటే యూజింగ్ ఎలక్ట్రోకాటరీ అనే మిషన్ కానీ లేదా లేజర్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం చిగుర్ల యొక్క కలర్ అనేది ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు మనం పై లేయర్ని బర్న్ చేస్తాము.
ఆ బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైన ఏదైతే కలరేషన్ ఉంటుందో కలర్కి సంబంధించింది అదంతా మొత్తం ఆ సెల్స్ అనేవి మనకి బర్న్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ గమ్స్ అనేవి మనకి బ్లాక్ నుంచి పింక్ కలర్గా మారుతుంది. ఎందుకంటే పై లేయర్ మనం బర్న్ చేసాం కాబట్టి లోపల లేయర్ మళ్ళీ దానిపైన లేయర్ ఫామ్ అయిపోయి మనకి పింక్ కలర్గా ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఒక ఇన్స్టెంట్ ప్రొసీజర్ అనమాట. పెయిన్లెస్ ప్రొసీజర్, పెద్ద పెయిన్ కూడా ఏముండదు, లోకల్ అనెస్థీషియా చేస్తాం. ఇది జస్ట్ ఒక ½ అవర్ to 1 hour ప్రొసీజర్ అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ సొల్యూషన్ కోరుకుంటారో మాకు ఒక వారం రోజుల్లో సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కనుక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇందాక మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్లో సిమెంట్ పళ్ళ మీద సిమెంట్ కవర్ గురించి చెప్పాను. ఇప్పుడు నెంబర్ 1 ఇందులో వచ్చేసి మనకి 1 వీక్ టైం ప్రొసీజర్లో ఏం చేసుకోవచ్చు అంటే పంటి పైన వెనీర్స్ అని అంటారు. వెనీర్స్ అంటే ఏంటంటే మనకి చిన్న లేయర్ లాగా ఏ విధంగా అయితే మనకి కార్డ్బోర్డ్స్ మీద అంటే మనకి వుడ్ మీద డెకోలం షీట్ లాంటి తయారు చేసి దానిపైన వెనీర్స్ అని పెడతారు. అదేవిధంగా పంటి పైన కూడా మనం వెనీర్స్ అని పెడతాం అనమాట. సో ఈ వెనీర్స్లో 0.5 to 1 mm ట్రిమ్ చేస్తాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ టీత్ ఉందనుకోండి. సో ఈ పంటి పైన మనం ఏం చేస్తామంటే ఈ జస్ట్ 1 mm 0.5 to 1 mm జస్ట్ ఈ విధంగా ట్రిమ్ చేస్తాం అనమాట. సైజ్ తగ్గిస్తాం ట్రిమ్ చేసి. అండ్ ఏదైతే ఈ కొరికే భాగం ఉందో దీన్ని కూడా ఒక 0.5 mm ట్రిమ్ చేసి దీనిపైన ఒక షీట్ లాగా మనము క్లోజ్ చేస్తాం అనమాట. సో దాన్ని వెనీర్స్ అని అంటారు. ఆ వెనీర్స్లో కూడా మన రకాలు ఉంటాయి. లామినేట్ వెనీర్స్ అని, పోర్సిలన్ వెనీర్స్ అని రకాలు ఉంటాయి. సో అందులో ఏంటంటే మనకి పంటి కలర్ డార్క్ కలర్ ఉందనుకోండి, మంచి వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ వెనీర్స్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా ట్రాన్స్పరెంట్ కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వెనీర్స్ పెట్టుకోవచ్చు. సో హీరో మహేష్ బాబు వెనీర్సే పెట్టించుకున్నారు అనమాట ట్రీట్మెంట్. సో అది విషయం. సో దాన్ని హాలీవుడ్ స్మైల్ అని కూడా అంటుంటారు సరదాగా. సో వెనీర్స్ వల్ల మనకి ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లోనే మీ యొక్క స్మైల్ అనేది మారిపోతుంది. అండ్ ఇట్స్ ఆల్సో పర్మనెంట్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టీత్ పైన ఫుల్ మౌత్ క్యాప్స్ అనమాట. అంటే ఫుల్ టీత్ పైన మొత్తం ఫుల్గా క్యాప్స్ పెట్టేస్తాం. సో ఎవరికైతే వెనీర్స్ సెట్ అవ్వవో, మరి గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి, ఓకే, సో టోటల్ స్మైల్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయాలి, టోటల్ మన వాళ్ళ యొక్క నవ్వే విధానమే మార్చేయాలి, దాని అపిరెన్స్ ఇంకా పెంచాలి అనుకుంటే టోటల్గా ఈ టీత్ అనేది మనం చిన్నగా కట్ చేసుకుంటాం. టోటల్గా 360 degrees చిన్నగా పన్నును ట్రిమ్ చేసుకొని పంటి మీద మన జాయింట్ క్యాప్స్ కానీ ఇండివిజువల్ క్యాప్స్ కానీ ఫుల్ మౌత్ క్యాప్స్ లాగా అంటే మనకి ఈ కెనైన్ టు కెనైన్, కోరపన్ను నుంచి కోరపన్ను, జనరల్గా స్మైల్ డిజైనింగ్ అంటే మనం కోరపన్ను నుంచి కోరపన్ను, కెనైన్ టు కెనైన్ లేదా ప్రీమోలర్ టు ప్రీమోలర్ వరకు మ్యాక్సిమం చేస్తారనమాట. సో కెనైన్ టు కెనైన్ మొత్తం ఈచ్ ఇండివిజువల్ టూత్ ఒక్కొక్క టీత్కి మనం క్యాప్స్ ఇచ్చుకుంటూ వస్తాం. దానివల్ల మనకి స్మైల్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఫుల్ క్యాప్స్ ఇచ్చినప్పుడు. సో మీకు ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్, మీ స్మైల్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే హై స్మైల్ గమ్ లైన్, ఎవరికైతే చిగుర్లు మరీ ఎత్తుగా ఉంటాయో నవ్వినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదైతే చిగురు అటాచ్మెంట్ ఉంటుందో అంటే మనకి పైన పెదం ఏదైతే నవ్వినప్పుడు అటాచ్మెంట్ ఉంటుందో కొంతమందికి ఈ పై పెదము అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది పైకి. సో ఏం చేస్తారంటే వాటి యొక్క లిప్ పొజిషన్ అనేది కొంచెం కిందికి మారుస్తారు అనమాట, చిన్న మైనర్ సర్జరీ చేసి. సో దానివల్ల ఏంటంటే స్మైల్ చేసినప్పుడు ఇదంతా కనపడకుండా కవర్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఇదే చిగురులో పళ్ళ మీద మొత్తం కవరింగ్ ఉంటుంది అనమాట, చిగురు కవర్ అయిపోయి ఉంటుంది. ఇంతవరకు కవర్ చేయాలి ఉదాహరణకి, కానీ వాళ్ళకి ఎక్కువ కవర్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఒక 1 to 2 mm వరకు పంటి చుట్టూ ఉండే చిగురు ఎక్స్ట్రా మార్జిన్ని మనం ట్రిమ్ చేస్తాం. ఉదాహరణకి ఇక్కడ ఈ చిగురు ఉందనుకోండి, ఇంతవరకే ఉండాలి కదా, ఇంతవరకు ఉంటే మనకి టీత్ అనేది బాగా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ చిగురు ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇక్కడ వరకు ఉన్నప్పుడు పళ్ళు అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే ఈ విధంగా ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఈ చిగురు యొక్క మార్జిన్ మనం 1 mm to 2 mm చిన్నగా బార్డర్ కట్ చేస్తూ వస్తాం. ఒక 1 వీక్ తర్వాత హీల్ అయిపోతుంది. సో హీల్ అయిపోయిన తర్వాత మనకి ఈ టీత్ అనేది మనకి బాగా మంచి సైజులో కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా స్మైల్ డిజైనింగ్లో ఒక పార్ట్. పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ కొంతమందికి ఏమైతే అంటే పళ్ళు సైజు చిన్నగా ఉంటాయి, చిగురు ఎత్తుగా ఉంటుంది, కొంతమందికి లిప్ లైన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే నవ్వినప్పుడు ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి 2 నుంచి 3 ప్రొసీజర్లు చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా టోటల్ ప్రొసీజర్ కూడా స్మైల్ డిజైనింగ్ అని అంటాం. సో పర్మనెంట్ ప్రొసీజర్లో వచ్చేసరికి మనకి ఎత్తు వంకర పళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళు క్లిప్స్ అండ్ బ్రేజెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ కానీ ఎలైనర్స్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవచ్చు. ఎలైనర్స్ ట్రీట్మెంట్ కానీ క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆ పళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటికీ సాటిస్ఫై అయిపోతే దాంతో అప్పటికి సాటిస్ఫై అవ్వకపోతే ఒకవేళ ఆ టీత్ షేప్ కనుక అంత సాటిస్ఫాక్షన్ కనుక అనిపించకపోతే మనం వెనీర్స్తో ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. సో కొంతమందికి ఎవరికైతే టీత్ మిస్సింగ్ ఉందనుకోండి, పైన పన్ను ఉదాహరణకి పన్ను మిస్సింగ్ ఉందనుకోండి, సో దాన్ని మనం ఇంప్లాంట్ ద్వారా అంటే డెంటల్ ఇంప్లాంట్, ఆర్టిఫిషియల్ టూత్ లోపల ఇంప్లాంట్ బోన్ లోపల పెట్టేసి దానిపైన టూత్ యొక్క తలభాగం మనం ఫిక్స్ చేస్తాం. అది కూడా పర్మనెంట్ స్మైల్ డిజైనింగ్లో ఒక భాగం అన్నమాట. చూసారు కదా. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే చిగురు సమస్య ఉండొచ్చు, పంటి షేప్ సమస్య ఉండొచ్చు, నవ్వినప్పుడు ఎత్తుగా అంటే పెదాలు ఎత్తుగా వెళ్ళే సమస్య కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే
పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ కావాలి అంటే ప్రతి సమస్యని మనం క్లియరప్ చేసుకోవాలి. సో ఎక్కువగా మనకు డెంటిస్ట్లు మనం చూసినప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్ చూసినప్పుడు కనుక వాళ్ళకి ఎలాంటి సమస్య ప్రాబ్లం ఉంది అంటే జస్ట్ టీత్ అలైన్మెంట్ వరకే ప్రాబ్లం ఉందా లేదా టీత్ కలర్ వరకే ప్రాబ్లం ఉందా అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీకు డెంటిస్ట్ చేస్తారు. సో ఇలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్టు ఎందుకంటే మీరు మా క్లినిక్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.